నైని కోల్ బ్లాక్ కేటాయింపులపై ఢిల్లీలో కేంద్ర బొగ్గు శాఖ ఆధ్వర్యంలో అత్యవసర భేటీ జరిగింది. టెండర్ ఇతర అంశాలపై వివాదాల నేపథ్యంలో ఈ సమావేశం నిర్వహించారు. కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి ఆదేశాల మేరకు సింగరేణి అధికారులతో కేంద్ర బొగ్గు శాఖ అధికారులు సమావేశమయ్యారు. నైని కోల్ బ్లాక్ కేటాయింపులపై ఢిల్లీలో కేంద్ర బొగ్గు శాఖ ఆధ్వర్యంలో అత్యవసర భేటీ జరిగింది. టెండరింగ్ ఇతర అంశాలపై వివాదాల నేపథ్యంలో ఈ సమావేశం నిర్వహించారు. కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి ఆదేశాల మేరకు సింగరేణి అధికారులతో కేంద్ర బొగ్గు శాఖ అధికారులు సమావేశమయ్యారు. పూర్తి డీటెయిల్స్ మా ఢిల్లీ బ్యూరో చీఫ్ కృష్ణ అందిస్తారు. కృష్ణ, శ్రీనివాస్, నైని కోల్ బ్లాక్ కేటాయింపులకు సంబంధించినటువంటి వివాదం పైన కేంద్ర బొగ్గు గనుల శాఖ తీవ్ర ఆగ్రహంతో ఉన్నారనే చెప్పొచ్చు. ఎందుకంటే ఈ యొక్క సింగరేణిలో కేంద్ర ప్రభుత్వం వాటా 49% ఉంది, అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం వాటా 51% ఉంది. అసలు ఆ కేటాయింపులకు సంబంధించి కేంద్ర ప్రభుత్వంతో కేంద్ర బొగ్గు గనుల శాఖ అధికారులతో ఇంతవరకు కూడా మాట్లాడలేదన్నది ఇప్పుడు కేంద్ర ప్రభుత్వ అధికారులు చెప్తున్నమాట. ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ఎండి రాధాకృష్ణ ఏదైతే కొత్త పలుకులో రాసినటువంటి అంశాలలో పేర్కొన్నటువంటి అంశాలు ఏవైతున్నాయో వాటన్నిటినీ కూడా కేంద్ర ప్రభుత్వ అధికారులు ఒకసారిగా వాటిని పరిశీలనలోకి తీసుకున్నారు. ఆ యొక్క కొత్త పలుకు సంబంధించినటువంటి ఆ యొక్క రైటప్ ఏదైతే ఉందో దాన్ని ఇంగ్లీష్ లోకి ట్రాన్స్లేషన్ చేసి దానికి సంబంధించినటువంటి వివరాలని సింగరేణి అధికారులతో అడిగి తెలుసుకున్నట్టుగా తెలుస్తుంది. అయితే ఈ రోజు కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి ఆదేశాల మేరకు ఇటు కేంద్ర బొగ్గు గనుల శాఖలో ఉన్నటువంటి అడిషనల్ సెక్రటరీ నేతృత్వంలో ఈ యొక్క బోర్డు మీటింగ్, అత్యవసర బోర్డు మీటింగ్ సమావేశం ప్రారంభమైంది. ఉదయం 9 గంటల నుంచి కూడా ఈ సమావేశం జరుగుతోంది. ఈ బోర్డు సమావేశంలో ఇటు కేంద్ర ప్రభుత్వానికి సంబంధించి సింగరేణిలో ఉన్నటువంటి డైరెక్టర్లు, అదేవిధంగా సింగరేణిలో ఉన్నటువంటి డైరెక్టర్లు వాళ్ళందరూ కూడా ఆ డైరెక్టర్లంతా పాల్గొన్నారు. ఈ సమావేశంలో ప్రధానంగా నైని కోల్ బ్లాక్ తో పాటు మరికొన్ని కోల్ బ్లాక్లకు సంబంధించినటువంటి కేటాయింపుల వివాదాలన్నింటినీ కూడా పరిశీలించబోతున్నారు. అసలు కేంద్ర ప్రభుత్వం అనుమతి తీసుకున్నారా ఈ నైని కోల్ బ్లాక్ గానీ లేకపోతే ఇతర కోల్ బ్లాక్ గానీ, అసలు ఇంతవరకు ప్రాసెస్ ఏ విధంగా జరిగింది, అసలు నైని కోల్ బ్లాక్ కు సంబంధించి ఈ యొక్క వివాదం ఎందుకు తలెత్తింది, ఈ ఫీల్డ్ విజిట్ అనేది ఆ నిబంధన ఎందుకు పెట్టాల్సి వచ్చింది, ఎవరు పెట్టారు, ఎవరు చెప్తే ఆ ఫీల్డ్ విజిట్ కి సంబంధించినటువంటి నిబంధన పెట్టారు, ఇవన్నీ కూడా ఈ రోజు జరుగుతున్నటువంటి అత్యవసర బోర్డు మీటింగ్ లో చర్చించబోతున్నారు. తర్వాత శ్రీనివాస్ 4 గంటలకి కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి కూడా విలేకరుల సమావేశాన్ని కూడా ఏర్పాటు చేశారు. ఏదైతే ఒకసారిగా నైని కోల్ బ్లాక్ వివాదం బయటకు వచ్చిన తర్వాత ప్రతిపక్షాలు కూడా తీవ్ర విమర్శలు చేస్తున్నాయి. బొగ్గు గనుల శాఖ కేంద్ర ప్రభుత్వానికి కూడా ఇందులో వాటా ఉంది. కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డికి కూడా ఈ వివాదంలో వాటా ఉంది. అందుకే ఆయన చెప్పడంతోనే ఈ కొత్త నిబంధనలు కూడా చేర్చారంటూ కేటీఆర్ కూడా నిన్న ఆరోపణలు చేసిన నేపథ్యంలో 4 గంటలకి కిషన్ రెడ్డి విలేకరుల సమావేశాన్ని కూడా ఏర్పాటు చేశారు. అంతకు ముందుగా ఈ అత్యవసర బోర్డు సమావేశాన్ని కిషన్ రెడ్డి ఆదేశాల మేరకు అడిషనల్ సెక్రటరీ నేతృత్వంలోని కమిటీ ఈ బోర్డు సమావేశాన్ని ఏర్పాటు చేసింది. ఈ బోర్డు సమావేశంలో నైని కోల్ బ్లాక్ సంబంధించినటువంటి వివాదాన్ని మొత్తంగా కూలంకషంగా చర్చించబోతున్నారు. అసలు ఈ వివాదం ఎక్కడ ప్రారంభమైంది, ఎందుకు ఇంత పెద్ద వివాదం అయింది, దాన్ని ఎందుకు రద్దు చేయాల్సి వచ్చింది, తర్వాత కేంద్ర ప్రభుత్వానికి చెప్పారా దీనికి సంబంధించినటువంటి అంశాన్ని, అంటే ఏకపక్షంగా నిర్ణయం తీసుకున్నారా, లేకపోతే అది అంతా ఒక సక్రమం అంటే ఒక ఏదైతే ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఉందో, ఎస్ఓపి ఉందో ఆ ఎస్ఓపి ప్రకారం అయితే తీసుకున్నారా, స్టాండర్డ్ ఆఫ్ ప్రొసీజర్ ఏదైతే ఉందో దాని ప్రకారమే తీసుకున్నారా లేదా అన్నది ఒక స్క్రూటినీ అయితే ఇందులో జరుగుతుంది. సో దానికి సంబంధించినటువంటి సమావేశంలో కొన్ని కీలకమైన నిర్ణయాలు కూడా వెలువడే అవకాశం ఉంది. ఆ నిర్ణయాలన్నింటినీ కూడా 4 గంటలకి విలేకరుల సమావేశంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కూడా చెప్పబోతున్నారు. అయితే ఈ నైని కోల్ బ్లాక్ వివాదం ఏదైతే ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ఎండి రాధాకృష్ణ గారు రాసినటువంటి కొత్త పలుకు తర్వాత ఇది పెద్ద చర్చనీయాంశమైంది. దేశవ్యాప్తంగా కూడా చర్చనీయాంశమైంది. అటు కాంగ్రెస్ పార్టీ, అదేవిధంగా ఇటు కేంద్ర ప్రభుత్వం రెండిట్లో కూడా ఇది పెద్ద చర్చనీయాంశమైంది. మరి ఇది దేనికి దారితీస్తుందని కూడా మనం చూడాల్సి ఉంటుంది. 4 గంటలకి ఈ రోజు జరుగుతున్నటువంటి అత్యవసర బోర్డు మీటింగ్ సంబంధించిన వివరాలన్నింటినీ కూడా కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రిగా కిషన్ రెడ్డి విలేకరులు తెలిపే అవకాశం ఉంది.